హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ బ్లాగ్స్. వినాయక చవితి వచ్చేసింది కదండి. వినాయక చవితి అంటేనే మనకు పాల తాలికల పాయసం ప్రసాదం కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇవాళ పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ ఈ రెసిపీని మా ఛానల్లో అప్లోడ్ చేశామండి, కాకపోతే ఇవాళ కొంచెం డిఫరెంట్గా కూడా చేశాను. సో ఈ వీడియోని కూడా మీకు క్యాప్చర్ చేసి రెసిపీని చూపిద్దామని చెప్పి ఇవాళ క్యాప్చర్ చేశానండి. కొంచెం డిఫరెంట్గా చేశాను ఆ రెసిపీ కంటే. ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇది బియ్యం పిండితో చేసే ప్రసాదమేనండి. సో ఇది కూడా చాలా ఈజీగా, వినాయకుడు అంటేనే మన బియ్యం పిండితో చేసే ప్రసాదాలండి. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతాయి, ఎవరైనా తినేయొచ్చండి. సో ఇంకా షుగర్ కూడా యూజ్ చేయకుండా అన్నీ బెల్లంతో చేసే ప్రసాదాలే చేస్తున్నాను కాబట్టి ఎవరైనా తినొచ్చండి, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బాస్మతి రైస్ తీసుకొని దూరగా వేయించుకుంటున్నానండి. మీరు ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. కాకపోతే వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించి పక్కకు పెట్టుకోండి. అవి చల్లారే లోపల ఇంకో దాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి టేస్ట్ కోసము. మనం కావాల్సిన పిండికి తగ్గట్టుగా తీసుకోండి వాటర్ని. నేను కావాల్సిన దాని తగ్గట్టుగానే తీసుకున్నానండి, ఏం మెజర్మెంట్స్ ఏమీ లేదు. కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీని కూడా అప్లై చేయండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది స్టీమ్ మీద కుక్ అయ్యేటప్పుడు. సో ఇంకా కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. ఈ పాల తాలికలు ఉండ్రాళ్ళు షేప్స్ చేసేటప్పుడు అవి కొంచెం చప్పగా ఉండకుండా స్వీట్లో ఇవి కూడా కొంచెం స్వీట్గా ఉంటే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తింటారని చెప్పి దీంట్లో కూడా కొంచెం బెల్లంని యాడ్ చేశానండి నేను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అది కొంచెం కరిగిన తర్వాత దాంట్లోకి మనం పిండిని అప్లై చేస్తూ ఉండాలండి. ఇలా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. బియ్యం పిండి లంప్స్ ఫామ్ అవుతాయి కదండి, చాలా గట్టిగా అయ్యేంత వరకు మీరు చూస్తూ కలుపుకోండి బియ్యం పిండిని. ఇలా తయారు చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేయండి, లేదంటే తర్వాత మనకు ఆరిపోతుంది, చేయడానికి రాదండి. సో ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా స్మూతీగా బాగా మిక్స్ చేసి బాగా ప్రెస్ చేసుకుంటూ తీసి పక్కకు పెట్టుకోండి. ఇంతలోగా వేరేవి కూడా ఎలా తయారు చేసి పెట్టుకోవాలో అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత రెసిపీని స్టార్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యిని యాడ్ చేశానండి నేను. నెయ్యిని యాడ్ చేసి దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందామని చెప్పి కొబ్బరి ముక్కలు కూడా వేసానండి నేను. తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఒక 10 గల కాజుని కూడా యాడ్ చేశాను. ఒక 10 అన్ని బాదంని కూడా యాడ్ చేశానండి, కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఒక 5 to 6 కిస్మిస్లు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దూరగా వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు బెల్లంని కూడా కరిగించి పెట్టుకుందామండి. ముందే వేస్తే విరిగిపోతుంది కదా డైరెక్ట్గా వేస్తే, సో దాన్ని కూడా కరిగించి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బియ్యం పిండిని మనం కావాల్సిన పాల తాలికల షేప్లోకి చేసుకోవచ్చండి. నేను కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని పాల తాలికల షేప్స్లోకి చేస్తున్నాను. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. ఇంకా పాల తాలికలు ఇలా నా దగ్గర ఇలా చేస్తున్నాను. అవి మీరు కావాలంటే మనము కారపూస చేసే దాంతో కూడా పిండిని అందులో పెట్టి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తా, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలా చేశాను. మీరు టైం లేదు, ఇలా చేయడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే మీరు అలా ప్రెస్ చేసే దాంట్లో పెట్టి కారపూసలాగా ప్రెస్ చేయండి, ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటే కన్సిస్టెన్సీలో వస్తాయి, ఒకటే షేప్లో ఒకటే కన్సిస్టెన్సీలో వస్తాయండి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొంచెం శనగపప్పును నానబెట్టుకున్నాను, సాబ్దాన్ని నానబెట్టుకున్నానండి. ఈ పాల తాలికలు అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను. వేయించి డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్నానండి. కొంచెం 5 to 6 ఇలాచిని స్మాష్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ బియ్యంని వేయించుకున్నాం కదండి, దాన్ని రవ్వ పట్టి పెట్టుకున్నాము. బెల్లంని కూడా కరిగించి పెట్టుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకుందామండి పాల తాలికల పాయసం. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు ఎంతైతే చేయాలనుకుంటున్నారో అంతకు తగ్గట్టుగా తీసుకోండి పాలు. ఈ నానబెట్టుకున్న ముందే 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి శనగపప్పుని. నానబెట్టిన శనగపప్పుని దాంట్లోకి యాడ్ చేయండి. ఈ సాబ్దాన్ని ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నానండి. అవి బాగా ఉబ్బిన తర్వాత వాటర్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ అవి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉండాలని కూడా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి, విరిగిపోతాయి. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కుక్ చేస్తూ ఉండండి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లాస్ట్కి సర్వ్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందే కుక్ అయితే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి నేను ముందే యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ని కూడా. ఇవన్నీ బాగా కుక్ అవ్వనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టి. మనం వేయించి పెట్టుకున్న రవ్వని కూడా దీంట్లోకి యాడ్ చేశానండి, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి.
ఈ స్మాష్ చేసి పెట్టుకున్న ఇలాచీని కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం కొబ్బరి ముక్కలతో వేసాం కదండి, దాంట్లో పాటుగా కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను కొబ్బరి తురుమును కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి ఈ బియ్యం పిండిని కూడా కొంచెం కలిపి వేసానండి. కొంచెం చిక్కగా వస్తుంది పాయసం అని చెప్పి, మరీ వాటర్ లాగా ఉండకుండా కొంచెం చిక్కగా వస్తుంది యాడ్ చేశాను. ఈ కరిగించి పెట్టుకున్న బెల్లంని కూడా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఈ బెల్లంని, కరిగించిన బెల్లంని యాడ్ చేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయండి. ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి కరిగించిన బెల్లాన్ని. షుగర్ అయితే డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు, బెల్లం విరిగిపోతుంది కదండి పాలలో. సో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి. ఎంతో ఇష్టమైన ప్రసాదం, అందరూ ఇష్టపడే ప్రసాదం అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.